వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఈవేళ నాతో పాటు అనేక మంది మిత్రులు రక్తదానం, నేత్రదానం, అవయవదానం, శరీరదానం వంటి రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకి, సంస్థలకి డిసెంబర్ 19 ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఒక వైద్య కళాశాలకి మృతదేహాన్ని దానం చేసిన రోజు. మహారాష్ట్రకి చెందిన పాండురంగ శ్రీధర్ ఆప్టే అనే ఆయన తన కుటుంబ సభ్యుల్ని తన మరణానంతరం దేహాన్ని దానం చేయడానికి ముందుగానే ఒప్పించడం ద్వారా ఆయన 19/12/1956లో మరణిస్తే ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మహారాష్ట్రలో ఉన్న పూణేలోని బీజే మెడికల్ కాలేజీకి దానం చేయడం జరిగింది. ఈ రకంగా మొట్టమొదటి దేహదాతగా ఆయన భారతదేశ చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన దేహాన్ని దానం చేసిన రోజు డిసెంబర్ 19, 1956. ఆయన దేహదానం చేసేటప్పటికి నేను ఇంకా పుట్టలే. మరి తన దేహదానంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు ఆయన. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈవేళ మనం గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ బాడీ డోనర్ ఇన్ ఇండియా అని చెప్పి సెర్చ్ చేస్తే పాండురంగ శ్రీధర్ ఆప్టే గారి పేరు అంత తేలిగ్గా మనకు దొరకదు. మనకు తెలుసు, అవయవ మార్పిడి అనగానే వినాయకుడు గుర్తొస్తాడు తప్ప నిజంగా అవయవాలు మార్పించుకున్న వ్యక్తులు మనకు గుర్తురారు. దేహదానం అంటే కూడా పురాణ కథల్లో ఉన్న పాత్రలనే గూగుల్లో చూపెట్టడం జరుగుతుంది. అంటే ఈ సమాచారాన్ని మన వాళ్ళే గూగుల్కి అందివ్వడం జరిగిందని అర్థమవుతుంది. ఫస్ట్ బాడీ డోనర్ ఇన్ ఇండియా అని చెప్పి గూగుల్లో కొడితే మహాభారతంలోనే ఒక పాత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ పాత్ర పేరు దధీచి. దధీచి ఎవరయ్యా అంటే ఆయన ఒక ఋషిపుంగవుడట. వృతాసురుడనే రాక్షసుడు రాక్షస మూకతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడట. ఇంద్రుడు వృతాసురుడిని ఎదుర్కోలేక, అయ్యా మీరు తప్ప నాకు వేరే ఎవరు సలహా ఇచ్చేవారు లేరు, నన్ను ఏం చేయమంటారు, వృతాసురుడిని ఎదుర్కోలేకపోతున్నానని చెప్పి ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి పరిగెట్టాడు. బ్రహ్మ ఆలోచించి దధీచి అనే ఆయన ఎముకలతో చేసిన ఆయుధాన్ని కనుక ఉపయోగించినట్లయితే వృతాసురుడిని చంపగలవు అని చెప్పి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు దధీచి దగ్గరికి వెళ్ళి పరిస్థితిని అంతా వివరించి, మీరు పెద్ద మనసు చేసుకుని మీ ఎముకల్ని మాకు దానం చేస్తే వాటితో ఒక ఆయుధాన్ని తయారు చేసి వృతాసురుడిని చంపుతాం అని చెప్పి అడిగాడు. అసలు ఈ కథ వింటేనే ఆ కథ రాసిన వాళ్ళ జ్ఞానస్థాయి ఏమిటనేది మనకు అర్థమవుతుంది. ఇంద్రుడి కోరికను మన్నించి వృతాసురుడు ప్రాణత్యాగం చేశాడట. ఆయన దేహంలో ఉన్న వెన్నెముకను తీసుకుని ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసి వృతాసురుడిని చంపాడట. వృతాసురుడిని చంపడం కోసం తన దేహాన్ని చాలించి ఆ దేహంలోని వెన్నెముక వాడుకోవడానికి అవకాశం కల్పించాడు. కాబట్టి దధీచి ఈ దేశంలో ప్రథమ దేహదాత అని గూగుల్ చెబుతోంది. ఏమీ తెలియని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తే ఓహో ఇది నిజమే కాబోలు అనిపిస్తుంది. అసలు ఇంద్రలోకం ఎక్కడుంది, బ్రహ్మలోకం ఎక్కడుంది, రాక్షసలోకం ఎక్కడుంది, వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధానికి రావడం ఏమిటి, ఈయనెళ్ళి బ్రహ్మగారిని సలహా అడగటం ఏంటి, బ్రహ్మగారు ఫలానా ఆయన ఎముకలతో ఆయుధం తయారు చేస్తే వాడిని చంపొచ్చని చెప్పడం ఏమిటి, ఈయన కోరగానే దధీచి ప్రాణత్యాగం చేయడం ఏంటి,
ఆయన వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారు చేయటం ఏంటి? అసలు ఏమైనా ఇందులో కామన్ సెన్స్ పాయింట్ ఉందా? ఈవేళ ఎముకలతో చేసిన ఆయుధాలతో మనం ఎవరినైనా చంపగలమా? ఏ ఆయుధాలతోనూ చంపలేకపోయిన వ్యక్తిని ఎముకలతో తయారు చేసిన వజ్రాయుధంతో చంపాడు ఆ ఇంద్రుడు. ఏమిటి ఈ కథలు? కథల్ని కథల్లా తీసుకుంటే పర్వాలే. చిత్రం ఏమిటంటే, ఇవాళ న్యూఢిల్లీలో దధీచి దేహదాన సమితి పేరు మీద ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు గత ఏడాది భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం నిర్వహించి దేశంలో ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి సంస్థలన్నిటికీ ఆహ్వానాలు పంపారు. నాకు కూడా అలా ఆహ్వానం వచ్చింది, ఢిల్లీ రమ్మని. రాను పోను ఖర్చులు, అక్కడ స్టే చేయడానికి అయ్యేటువంటి వ్యయాన్ని కూడా వాళ్లే భరిస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నేను మా మిత్రులు కొంతమంది వెళ్ళారు. కానీ పురాణ పాత్రల పేరు మీద అదే వాస్తవం అన్నట్టుగా సంఘాలు నడపడం, ఆ సంఘాలు పురాణ పాత్రల ఆధారంగా ప్రభుత్వాలకి బాడీ డొనేషన్ డేని డిక్లేర్ చేయండి, ఆర్గాన్ డొనేషన్ డేని డిక్లేర్ చేయండి అని చెప్పి విన్నపాలు ఇవ్వడం, ఈ వైఖరి నాకు నచ్చకే నేను వెళ్ళలేదు అక్కడికి. దధీచి దేహదాన సమితి వాళ్ళు దేహదాన రంగంలో చాన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నమాట వాస్తవం. కానీ వాస్తవంగా దేహదానం చేసిన పాండురంగ శ్రీధర్ ఆప్టేని పక్కన పెట్టి పురాణ పాత్రల్లో ఉన్న వ్యక్తి దేహదానం చేశాడు కాబట్టి ఆయన పేరు మీదుగా జాతీయ దేహదాన దినోత్సవాన్ని దధీచి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడాన్ని నేను ఏ రకంగానూ సమర్థించలేకపోతున్నాను. అందుకే మా బోటి ఆర్గనైజేషన్లు అన్నీ కలిపి పాండురంగ శ్రీధర్ ఆప్టే మొట్టమొదటిసారి దేహదానం చేసిన డిసెంబర్ 19వ తేదీన జాతీయ దేహదాన దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర ఆరోగ్య శాఖకి విజ్ఞప్తులు చేయడం జరిగింది. మా విన్నపాలని పంపించడం జరిగింది. మరి ఈవేళ అధికారంలో ఉన్న ప్రభుత్వం సైన్స్ కంటే మతానికి ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం కాబట్టి ఢిల్లీలో ఉన్న దధీచి దేహదాన సమితి వాళ్ళు ఈవేళ అధికారంలో ఉన్న వాళ్ళని ఒప్పించే పరిస్థితి కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది చూడాలి. మనం ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి కాస్త ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, దేహదానం ఎందుకు చేయాలి? వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల అవగాహనని పెంచడం కోసం, వాళ్ళు ప్రాక్టికల్స్ చేయడం కోసం దేహదానాన్ని చేయాలి. మరి దధీచి ఎందుకు చేశాడు? ప్రాణాలు పొయ్యడానికి చేశాడా దేహదానం, ప్రాణాలు తీయడానికి చేశాడా అనేది ఇక్కడ ప్రశ్న. అసలు ఆయన ఎముకలను వాడుకోవడానికి దేహత్యాగం చేస్తే అది ఎముకల దానం అవుతుంది తప్ప దేహదానం అవ్వదు. దేహదానం ప్రధాన ఉద్దేశం ఏమిటి? మనం మరణించిన తర్వాత మన దేహాన్ని వైద్య కళాశాలలకు ఇస్తే అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు మన బాడీ మీద డిసెక్షన్ చేసి వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచుకొని మెరుగైన వైద్యులుగా బయటకు వస్తారు అనే భావనతో మనం దేహదానం చేస్తున్నాం. వాళ్ళ దేహదానం అంటే చాలామందికి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మాత్రమే గుర్తొస్తారు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి దేహాలు అవసరమే. పీజీ కోర్సులు చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం. హోమియోపతి డిగ్రీలు చేసే వాళ్ళకి కూడా దేహాలు అవసరమే. ఆయుర్వేద కళాశాలల్లో చదువుకునే వాళ్ళకి కూడా దేహాలు అవసరమే. ఫిజియోథెరపీ కాలేజీల వాళ్ళకి కూడా దేహాలు అవసరమే. అంతేకాదు,
డెంటల్ హాస్పిటల్స్లో కూడా మిగతా బాడీతో పని లేకపోయినప్పటికీ కూడా హెడ్తో వాళ్ళకి పని ఉంటుంది. అచ్చంగా హెడ్ దొరకదు కాబట్టి డెంటల్ హాస్పిటల్స్కి కూడా దేహాలు అవసరమే. మరి ఇన్ని రకాల వైద్య విద్యలను అభ్యసించే కోర్సులకి దేహదానం అవసరమైతే ప్రతి ఏటా కొత్తగా అనేక కాలేజీలు వస్తుంటే ఆయా కాలేజీల అవసరాలు తీరే స్థాయిలో దేహదానాలు రావడం లేదన్నది వాస్తవం. అందువల్ల సమాజ హితం కోరేవారు, కాస్త అభ్యుదయ భావజాలం ఉన్నవారు చచ్చిపోయాక మన దేహాన్ని దానం చేస్తే అంత్యక్రియలు ఎలాగా, బ్రాహ్మణుల్ని పిలిచి పొత్తర్లు ఇవ్వకపోతే ఎలాగా, 10వ రోజునో 11వ రోజునో పెద్ద కర్మ చేయకపోతే ఎలాగా అని చెప్పి బాధపడేవాళ్ళు లేకుంటే వాళ్ళందరూ కూడా దేహదానానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్ ది సేమ్ టైం మన దేహాన్ని దానం చేసే ముందు మన కళ్ళని కూడా దానం చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. మన దేహాన్ని దానం చేస్తే 1 సంవత్సరం పాటు ఏదేని వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు మన శరీరం మీద పరీక్షలు చేసి ప్రయోగాలు చేసి వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఇది మనం మరణించిన తర్వాత కూడా ఈ సమాజానికి చేయగలిగే మేలు. నేను, నా భార్య, మా మిత్రులు, మా సమీప బంధువులు కొందరు ఇప్పటికే స్టాంప్ పేపర్ మీద విల్లు రాసి ఆయా కాలేజీలకు ఇచ్చి వాటి ఫోటో ప్రతుల్ని మా ఇళ్లల్లో 10 మందికి కనిపించేలాగా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూణేకి చెందిన పాండురంగ శ్రీధర్ ఆప్టేని ఆదర్శంగా తీసుకొని సమాజ హితవాదులందరూ కూడా మనం మరణించినప్పటికీ సమాజానికి ఏదో మేలు చేయాలి అనే భావన కనుక ఉన్నట్లయితే దేహదానానికి ముందుకు వస్తారని, అందుకోసం మీ కుటుంబ సభ్యుల్ని ముందుగానే ఒప్పిస్తారని భావిస్తూ ఆశతో ఈ వీడియోని చేస్తున్నాను. సెలవు.